నమస్కారం. సిసిసి కరోనా కాలంకి స్వాగతం. ఈరోజు మనం చూస్తున్నాం, గత నెల రోజులుగా ఏ మెడికల్ షాప్ దగ్గర చూసినా, ఏ సమయంలో చూసినా ఇంచుమించు మధ్యాహ్నం ఒక గంట తప్పితే మిగిలిన సమయాల్లో వరుసగా క్యూల్లో బార్లు తీరి నిలబడి ఉంటున్నారు. మందుల అవసరం ఒకటి, రెండోది ఆందోళన ఒకటి, అసలు మందులు దొరుకుతాయో దొరకవో అనే ఆందోళనతోటి. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కానీ మన జిల్లాలో కానీ మందులు లభ్యత ఎలా ఉంది, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, మనం ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. అలాగే జనాన్ని చైతన్యం చేయడంతో పాటు వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందించడం లక్ష్యంగా సాగుతోంది, మనందరికీ తెలుసు. ఇందులో భాగంగా మందులు అవి లభ్యత, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదా, ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం కెమిస్ట్ అండ్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ నుంచి పెద్దలను ఆహ్వానించున్నాం. ముందుగా అతిథుల్ని పరిచయం చేసుకుందాం. మనందరికీ సుపరిచితులు శ్రీ బలభద్ర వెంకటరాజు గారు, రాజాగారుగా సుపరిచితులైన రాజాగారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ అసోసియేషన్కి అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కూడా వారు అధ్యక్షులుగా పనిచేశారు. ఇది విషయాల మీద అన్నింటి మీద కూడా పూర్తి అవగాహన, అలాగే ఈ చట్టాల మీద అన్నింటి మీద ఇంతకుముందు కూడా మనం పిలిచినప్పుడు కూడా చట్టాల గురించి వచ్చినప్పుడు కూడా ఆయనతో మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగింది. పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా వారిని ఆహ్వానించున్నాం. అలాగే రాజమండ్రి డ్రగ్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ తరఫున బి వీరబాబు గారు వచ్చున్నారు, వారిని స్వాగతిస్తూ. అలాగే రాజమండ్రి ది హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ నుంచి ఆర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం చెప్తాం. వీరితో మాట్లాడుకునే ముందు మనం రోజువారీ విషయాల్లోకి వెళదాం. మనం మొదటి రోజునే పిలిపించాం, ఎవరైనా సరే పెద్ద ఎత్తున ముందుకు వస్తే బాగుంటుందని. అలాగే మనం రోటరీ యూనివర్సిటీ వాళ్ళకి స్ఫూర్తితోటి అందరూ రావడం ఇవన్నీ జరిగింది. మనకు పంపించిన వాళ్ళని కూడా చూపిస్తామని మనం చెప్పాము. అలా చాలామంది ముందుకు కూడా వచ్చారు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి మనం మొదలలేదు. మనకు వచ్చిన వాటిల్లో మనందరికీ తెలుసు, వసుధ ఫార్మా హైదరాబాద్, వసుధ రామరాజు గారుగా సుపరిచితులైన మంత్రి వెంకటరామరాజు గారు సేవలో ముందుంటారు. ప్రతి ఏటా 8 నుంచి 10 కోట్ల రూపాయలని కేటాయించుకుని ఈ 2 రాష్ట్రాల్లోనూ ప్రధానంగాను, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ వారు విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. అలాగే వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడాను, వృద్ధులకి, పిల్లలకి, విద్యార్థులకి, పేదలకి, ఇలా అందరికీ అలా చేస్తున్నది. ఆయన స్పందించే గుణం ఉంది కాబట్టి ఇవాళ చాలా పెద్ద ఎత్తున శానిటైజర్స్ తయారు చేసి చాలా 80% ఆల్కహాల్ తోటి, అంటే చాలా పవర్ఫుల్ దీంతో, తర్వాత సున్నితంగా చేతులు కూడా ఏం అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు 200 ml బాటిల్స్ తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రం అంతా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వారు. వసుధ అవి మన రాజమహేంద్రవరానికి కూడా మన రాజమండ్రి బాధ్యులు శ్రీ మాస్టర్ రాజుగా సుపరిచితులైన మంత్రి సత్యనారాయణ రాజు గారు, మాస్టర్ రాజు గారు, వారి దగ్గరికి వచ్చే అవి ఒక 400 బాటిల్స్ వస్తే వాటిని పెట్టిలో ఇవాళ వివిధ పోలీస్ స్టేషన్లో, మన ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకి, మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వారికి, అలాగే ఈ రెడ్ జోన్ ఏరియాస్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా, అలాగే ప్రకాశం నగరు, గాంధీపురం పరిసరాల్లో కూడా ఇంటింటికి కూడా వాటిని అన్నింటినీ ఉచితంగా పంచిపెడుతున్నారు మాస్టర్ రాజు గారు. అవి ఒకటి. అలాగే కాకినాడలో నిన్న మంత్రి గారు ఒక 100 రూపాయల ఫ్రూట్ కిట్ని అమ్మకాలు మొదలుపెట్టారు సర్కారీ తరఫున. అవే పళ్ళుని అంతకన్నా ఎక్కువ కూడా ఇచ్చి మనకి తిలక్ రోడ్లో మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు శ్రీ వంటేది సూరిబాబు తను ఒక్కడు విడిగా అలా మంచి కిట్స్ తయారు చేసి ఫ్రూట్ కిట్స్ అన్నింటినీ పేదలందరికీ, తిలక్ రోడ్ పరిసరాల్లో ఉన్న పేదలందరికీ ఉచితంగా పంచిపెట్టారు. ఆ దృశ్యాలు కూడా అదిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు పంచిపెడుతున్న దృశ్యాలు అవి. ఇవి 2 వితరణకు సంబంధించి జరుగుతున్నాయి. సరే, రోజువారీ జరుగుతున్నవి మనం పూర్తితో మొదట చూపించినవి అయ్యాయి. ఇక కేసుల విషయానికి వస్తే రాజమహేంద్రవరంలో నిన్న కేసుల గురించి చెప్పుకున్నాం. మనకి 6 కేసులు తయారయ్యాయి. అవి వాళ్ళ దాంట్లో కలిపారు. దాంతో 26, 32 అయ్యాయి. నిన్న రాత్రికి వాళ్ళ పొద్దునకే మరికొన్ని కేసులు తయారయ్యాయి. మనకి నెహ్రూ నగర్ ప్రాంతంలో, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్, సుబ్బారావుపేట ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆర్ట్స్ కాలేజ్ ఎదుర్కొంటే ఆ ప్రాంతంలో మరో కేసు తగిలింది, అదొకటి. అలాగే సామర్లకోటలో ఒక కేసు, వడిసిలేరులో ఇంకో కేసు ఉందంటున్నారు. ఇవి బహుశా ఇవాళ కలపలేదు, బహుశా రేపు కలుపుతారనుకుంటాను. ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కరోనా కేసుల గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు రాజమండ్రిలో రెడ్ జోన్లు పెరిగాయి. ఇప్పుడు కొత్తగా నెహ్రూ నగరు, సుబ్బారావుపేట, ఈ రాజేంద్ర నగరు ఇవన్నీ కూడా మళ్ళీ రెడ్ జోన్ ఏరియాలో కొడుతున్నాయి. ఆల్రెడీ నిన్నే జాంపేట పరిసరాల్లోనూ, అంటే జెండా పంజా రోడ్డును ఆనుకుని, జెండా పంజా రోడ్డు, బెస్తవీధి, మంగళవారిపేటలో అంతకుముందే పెట్టారు ఆ పరిసరాలు, స్టేడియం, నాగుల చెరువు మార్కెట్ ఇవన్నీ. అదొకటి. ఆవలో ఒక ఇది ఉంది, మున్సిపల్ కాలనీలో ముందు నుంచి ఉంది. సో రెడ్ జోన్లు ఇలా పెంచుకుంటూ పోతే మనకి అలార్మింగ్గా విడిచిపోతే ఊరంతా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇది హై అలర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి రాజమండ్రి ఊరు వెళ్ళిపోతుందా అనే భయం కలిగించేలాగా కేసులు పెరుగుతున్నాయి. అందుచేత జాగ్రత్తగా ఉండండి. మనం
వీలైనంత వరకు ఇంటికే పరిమితం అయ్యి అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రాకండి అని చెప్పడం కోసం ఈ విషయాలు చెప్పడం. రెండోది కూడా సర్కారీ నిర్ణయాలు ఎలా ఉన్నాయనే దాన్ని చూసుకుంటే మొన్న 20వ తారీఖు నుంచి సడలింపులు ఇచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ముందు తెలంగాణ ప్రకటించింది మరి కొద్ది రోజుల పాటు ఎటువంటి సడలింపులు లేకుండా అమలు చేస్తామని. దాన్ని తెలంగాణ స్ఫూర్తిని తీసుకుని మొన్నటి నుంచి తమిళనాడు, కర్ణాటక కూడా పెట్టారు. ఆ పక్కన ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనకైతే మాత్రం రిలాక్సేషన్స్ ఇచ్చారు. అలా రోజు రిలాక్సేషన్స్ పెంచుకుంటూ పడుతున్నారు. దీని ఫలితం ఏంటంటే మొదటి రోజు 75 కేసులు వచ్చాయి, తర్వాత 35, ఇవాళ 80 కేసులు వచ్చాయి. నేను చెప్పాను కదా, ఇలా వాయిదా వేస్తే ఇవాళ కేసులు మళ్ళీ రేపటికి వెళ్తే రేపు కూడా కేసులు. అంటే అదేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలాక్సేషన్స్ విషయంలో కూడా ఇది ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి, సత్ఫలితాలు ఇస్తున్నాయా, దుష్ఫలితాలు ఇస్తున్నాయా అన్నది కూడా ఆలోచించి సర్కారు యంత్రాంగం ఆలోచిస్తే బాగుంటుంది అన్నది ఈ విషయంలో ప్రస్తావించడం కోసం ఈ విషయాలు ప్రస్తావించాను. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే ఈ 80 కేసులు 24 గంటల్లోనే వచ్చాయని చెప్పుకున్నాం కదా. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మరో 6 కలిస్తే ఇప్పటికి 32 అయ్యాయి. ఈ 32కి ఇంకా 4 కేసులు రెడీగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అవి కూడా బహుశా రేపు కలుపుతారనుకుంటాను. ఇక రాష్ట్రం మొత్తం మీద 893కి చేరి, అంటే 1000కి సహస్రానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. చేత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం మరణాలు కూడా 27కి పెరిగాయి. కర్నూలు మొత్తం 234 కేసులతో అగ్రస్థానంలో ఉంది. గుంటూరు తర్వాత 195 కేసులు. మరోపక్క తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు ఎంత కరెక్ట్గా చక్కగా బాగా అమలు చేస్తున్నారో చెప్పడానికి ఒక హైదరాబాద్ సిటీలోనే 125,000 వాహనాలను సీజ్ చేశారు. బయటకు వస్తే మీరు చూడండి అక్కడ వాహనాలు ఎలా ఉన్నాయి, గుట్టలు పడిపోయి మొత్తం హైదరాబాద్ సిటీలో వాహనాలు. ఎందుకంటే అనవసరంగా ఇంక బయటికి రాకుండా ఉండడం కోసం. ఎందుకంటే అంత పకడ్బందీగా చేస్తే తప్ప దీన్ని మనం అరికట్టలేము అన్నది విషయం మనం గుర్తించాలి. ప్రజలు కూడా దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నట్టుంది. అది కాదు, చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పడం కోసం అక్కడ ఆ విధంగా చేస్తున్నారు. ఇక మిగిలిన విషయాలకు వస్తే మిస్సౌరీ రాష్ట్రంలో అమెరికాలో మిస్సౌరీ రాష్ట్రం ఏం చేసిందంటే చైనా మీద ఒక కోర్టులో కేసు కూడా వేసింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది వేరే సంగతి. ఇంతకుముందే కొన్ని రాష్ట్రాలు కేసులు వేసాయని చెప్పాం కదా. ఇప్పుడు మిస్సౌరీ కూడా కేసులు వేసిన దాంట్లో యాడ్ అయింది. మరొకటి మరీ ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనాకు సంబంధించి ఇప్పటివరకు మనకి 4 ప్రధానమైన లక్షణాలు చెప్తున్నారు. జలుబు, పొడి దగ్గు, జ్వరం, అలాగే ఊపిరితిత్తుల్లో శ్వాస పీల్చడంలో ఇబ్బంది. ఈ 4 చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా డీటెయిల్డ్గా కూలంకుషంగా ఇవాళ పరిశోధన తర్వాత వాళ్ళు మరికొన్ని లక్షణాలను కూడా స్పష్టంగా ప్రకటించారు. మరో 12 లక్షణాలను స్పష్టంగా చెప్పారు. ఇందులో అవి ఎంత పర్సెంటేజ్ కూడా జ్వరం 88% కేసుల్లో జ్వరం కనిపిస్తోంది. ఈ 68% కేసుల్లో పొడి దగ్గు, 38% కేసుల్లో అలసట. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేర్చింది అలసట ఒకటి. అలాగే ఇప్పుడు పొడి దగ్గు అన్నారు. పొడి దగ్గుతో పాటు శ్లాష్మంతో కూడిన దగ్గు కూడా వస్తుంది. దీంతోపాటు శ్వాస సమస్య మరొకటి, ఇంకొకటి కండరాల నొప్పి, ఇంకొకటి గొంతు నొప్పి, ఇంకొకటి తలనొప్పి, ఇంకొకటి వికారం, ఇంకోటి ముక్కులో ఇబ్బంది. ఉత్తినే ముక్కు ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏముంటుందో తెలియకునే ఇబ్బంది అనమాట, ఏదో అనీజీనెస్. ఇంకొకటి వీటితో తోడు కొంతమందిలో చలి, విపరీతమైన చలి రావచ్చు, అదొకటి. ఇంకొంతమందికి విరోచనాలు. ఇవన్నీ కూడా రోజుల తరబడి విడవకుండా ఉంటే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ సమీపంలో ఉన్న ఈ కరోనా హాస్పిటల్కి కానీ మీ డాక్టర్ గారు వైద్యులు కానీ చూపించుకోండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇది. ఇక న్యూయార్క్లోని మరొక పరిశోధనాలయం ఇప్పుడే ప్రకటించిన విషయం ఏంటంటే కొద్దిసేపటి క్రితం ఆ పరిశోధనాలయం వాళ్ళు చెప్పింది మధ్య వయస్కుల్లో ఈ కేసులు వాళ్ళలో మనకి బాగుంటుంది, ఇమ్యూనిటీ కెపాసిటీ బాగుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదని మనం అనుకుంటున్నాం ఇప్పటివరకు. నిజమే, మధ్య వయస్కుల్లో ఇమ్యూనిటీ బాగుంది కొంతవరకు. కానీ ఈ కరోనా సోకిన వాళ్ళకి మధ్య వయస్కుల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇది కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తాజాగా చేసిన హెచ్చరిక. ఇవన్నీ ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం కోసం, ఇవి తెలుసుకుని ఉంటే జాగ్రత్తగా ఉండడం కోసం తప్ప భయపడుతున్నారనే సెన్స్తో కాదు. పరిశోధనలో శాస్త్రవేత్తల లక్ష్యాలు ఏమిటంటే ఎన్నో విషయాలు ఇవి, వాస్తవాలు ఇవి అని చెప్పడంతో నన్ను జాగ్రత్త పడడం కోసం వాళ్ళు చెప్తున్నది. ఇవన్నీ జరుగుతున్నవి ఇవి. ఇంకా ఇవన్నీ ఎలా ఉంటే అమెరికా తన సహధోరణిలో తను పోతుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్తో గొడవ పెట్టుకుంది. ఇరాన్ తోటి వాళ్ళ షిప్పుల్ని మూమెంట్స్ని వాటిని ఇది చేయడం కోసం అవసరమైతే పేల్చేస్తాం అది ఇది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం మాటలు. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వాలు ప్రపంచం అంతా దృష్టి అంతా దీని మీద పెట్టాలి, ఇతరత్రా వెళ్ళకూడదు. మళ్ళీ ఇరాన్ తోటి కవ్వించే దేశాలు వాళ్ళు మళ్ళీ ఖండించడాలు ఇలాంటి వాటికి అమెరికా పెడుతుంది. ట్రంప్ గారు హెచ్చరికలు జారీ చేశారు. అది ఒకటి.
చైనా గురించి మనం చెప్పుకునే వాళ్ళు వింత పోకట్లు వాళ్ళ వ్యవహారాలు వాటి గురించి. ఇప్పుడు వివాహాల్లో 76 రోజుల తర్వాత విచ్చలవిడిగా వదిలేశారు మొత్తం అందరూ. మళ్ళీ వివాహాన్ని మామూలు సందడి మామూలు ఇది 1,20,00,000 జనాభా ఉన్న వివాహంలో మళ్ళీ మామూలు సందడి మొదలైపోయింది. అది కూడా ప్రమాదం అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎందుకంటే మళ్ళీ రియాక్ట్ అవుతున్నాయి కేసులు అని చెప్పి స్పష్టంగా ప్రపంచం మొత్తం మీద అనేక చోట్ల ఉత్తర కొరియాతో మొదలుపెట్టి దక్షిణ కొరియాతో మొదలుపెట్టి అన్ని చోట్ల కూడా కేసులు రియాక్టివ్గా అవుతున్న కేసులు అమెరికాలో కనిపిస్తున్నాయి, మనకు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఒకప్పుడు అలాగే కేరళలో కూడా చెప్పారు కదా, 2 కేసుల్లో పాజిటివ్ పోయి నెగిటివ్ 2 సార్లు వచ్చిన తర్వాత ఇంటికి పంపించాక మళ్ళీ పాజిటివ్ వచ్చిందని కేసులు. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. చేత జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం అదొకటి. ఇవన్నీ విషయాలు ఎలా ఉంటే భారతదేశానికి సంబంధించి చాలామంది దుబాయ్లోను గల్ఫ్లోనూ పనిచేస్తూ ఉంటారని తెలుసు. ఒక మహమ్మద్ ఖలీద్ అనే ఒక యువ ఇంజనీర్ గారు దుబాయ్లో పనిచేస్తున్నాడు. ఆయన అందరిలాగే ఈయన ఇప్పుడున్న ఆంక్షలతోటి బాధపడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఆయనకి అక్కడ దుబాయ్లో ఒక లాటరీలో, సర్కారే అక్కడ లాటరీలు నడుపుతుందని మనందరికీ తెలుసు కదా, లాటరీలో ఆయనకి 3,50,000 దిర్హామ్స్ లాటరీ తగిలింది. అది మన రూపాయల్లో 75 లక్షలు, 73 లక్షల నుంచి 75 లక్షల మధ్యన ఉంటుంది. ఆ లాటరీ తగిలింది. ఈవేళ ఇప్పుడు రంజాన్ వేడుకల వేళ నవాబు గారు హాయిగా ఆ లాటరీ అందరికీ కరోనా కష్టాలు తెచ్చిపెడితే ఈయనకి కరోనా విధంగా లాభం చేసింది. ఆయనకి పోనీ డబ్బులు వచ్చాయని చెప్పి ఆనందంగా ఇక్కడికి రావడానికి లేదు, ఇప్పుడు అక్కడే ఉండాలి. ఈ డబ్బులు ఇక్కడికి ఎలా పంపాలా, రంజాన్ వేడుకలకి ఇంటికి పంపాలని ఆయన తలములకలే అన్నాడు. తక్కిన మిత్రులందరూ ఆయన అభినందించారు. ఇది ఒకటి చిన్న విషయం. ఇక వరల్డ్ ఓవర్ అప్డేట్స్కి వెళ్తే 26 లక్షలు దాటిపోయే కేసులు, మరణాలు 1,85,000 దాటే. అమెరికా 8.5 లక్షల కేసులు, 48,000 దాటిన మరణాలు. స్పెయిన్ 2,13,000 మరణాలు, 22,000. ఇటలీ 1,87,000 కేసులు, 25,000 దాటిన మరణాలు. ఫ్రాన్స్ 1,69,000కి వెళ్ళింది, మరణాలు కూడా 21,000కి పెరిగాయి. జర్మనీ 1,50,000 మరణాలు. మనం చెప్తున్నాం కదా, జర్మనీ మొదటి నుంచి చాలా కంట్రోల్గా వెళ్తోంది. అక్కడ ఇన్ని కేసులు ఉన్నా కానీ మరణాలు మాత్రం 5,000 సుమారే ఉన్నాయి. ఇక యూకేలోనే 1,33,000 కేసులుంటే 18,000 మరణాలు. అన్ని దేశాలతో కంటే యూకేలోనే పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తోంది. ఇక ఇండియాలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలు 4 గంటల సమయానికి వచ్చిన కేసులు 21,797 కేసులు, మరణాలు 681. ఇవి అప్డేట్స్. మనం విషయంలోకి పెడదాం. ముందే అనుకున్నట్టుగా ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ మందులకి కొరత అయితే ఏమీ లేదు. ఎంత లాక్డౌన్ ఉన్నా సరే కూడా మొదటి నుంచి అన్ని చోట్ల మనందరికీ తెలుసు. డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఎంత బలమైన అసోసియేషన్ అంటే వాళ్ళు, నాకు తెలుసుండి ఇప్పుడు 24 గంటల మెడికల్ షాపులు, చైన్ మెడికల్ షాపులు ఇవన్నీ లేని రోజుల్లో కూడా మన ఊళ్ళో కానీ మన జిల్లాల్లో కానీ ఒక సంప్రదాయం ఉంది. ఆదివారం కూడా ప్రజలకు మందులు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయా సెంటర్స్లోనూ వాళ్ళు ఒక పాట ఏదో పెట్టుకుని షాపులు చేయడం, ఇలాంటి పద్ధతి ఆనవాయితీ ఉండేది. అలాగే అమావాస్య పాటలు అంటారు, అవి ఇలాంటివన్నీ రూరల్ ఏరియాస్లో అమావాస్య పాటలు అంటారు. అందుకని ఏంటంటే అంతిమంగా లక్ష్యం ఏంటంటే ప్రజలకి ఆదివారం నాడు అర్ధరాత్రి అపరాత్రి కూడా మందులు అందజేయాలి, ఇది అత్యవసరం అనే ఆలోచన ఉంది అని చెప్పడం కోసం. ఇవాళ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా అనేక ఇబ్బందులు, ఏ ప్రయాసాలకు వచ్చి కూడా అందరికీ మందులు అందుబాటులో ఉన్నాయి, నష్టం కొరత ఏమీ లేదు. అసలు వీటి లభ్యత, వీటి వ్యవహారాల గురించి మాట్లాడుకోవడం కోసం పిలిచిన అతిథులతో మాట్లాడుకుందాం. రాజా గారు మీరు చెప్పండి, లాక్డౌన్కి ముందుకి లాక్డౌన్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో, లాక్డౌన్ నాటికి మన దగ్గర మామూలుగా రోజుల్లో ఎన్ని రోజులకు సరిపడా ఇది మన జిల్లాలో కానీ మన రాజమండ్రికి కానీ హోల్సేల్ దగ్గర ఎంత రోజులకు సరిపడా స్టాక్స్ ఉంటాయి, అలాగే సప్లైలు ఎలా ఉన్నాయి? యూజువల్గా కామన్గా రెగ్యులర్ ప్రొసీజర్లో బిఫోర్ లాక్డౌన్ అయినట్టయితే మనకి యావరేజ్న 45 days to 60 days ఆన్ హ్యాండ్ హోల్సేల్ డీలర్స్ దగ్గర ఉంటాయండి. ఇంచుమించు ఇంత రీటైలర్స్ దగ్గర కూడా ఆ 60 days బఫర్ స్టాక్ ఉంటుంది. కంపెనీలు కంపల్సరీగా 3 to 6 months డిపెండ్స్ ఆ డ్రగ్ని బట్టి డిసైడ్ చేస్తూ వాళ్ళు బ్యాచ్ సైజుని బట్టి కూడా డిసైడ్ చేసి 3 to 6 months వాళ్ళు డిపోస్లో స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ మెయింటైన్ చేసినటువంటి స్టాకు సైకిల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో మొత్తం అందరికీ కూడా మనకి డిస్బర్స్మెంట్ అవుతుంది. బిఫోర్ కరోనా మనం 21వ తారీఖు అయిపోయిన తర్వాత 22వ తారీఖు మనకి జనతా కర్ఫ్యూ చెప్పారు సీఎం మన ప్రైమ్ మినిస్టర్ గారు. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి ఒక 12 రోజులు ఆన్ హ్యాండ్ స్టాకు డిస్పోజ్ చేశారు. ఎప్పుడైతే ఈ 21 days లాక్డౌను
అనౌన్స్ చేయడం జరిగిందో అప్పుడు కొంచెం స్పీడ్గా మళ్ళీ తర్వాత అవైలబిలిటీ ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో అవైలబుల్ ఉన్నంత వరకు కూడా అటు రీటైలర్స్ హోల్సేలర్స్ కూడా టు దట్ అవుట్లెట్స్కి పంపడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనం ఎప్పుడైతే ఈ కరోనా ఎఫెక్ట్కి మందులు లభ్యత లేకపోతే ఏంటి అనేటువంటిది మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ 8.5 lakh కెమిస్ట్ ఉన్నారు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్ పెట్టారు, ఇలా చేసినట్టయితే రేపు పొద్దున్న ఇబ్బంది పడతాము అని అంటే వాళ్ళు స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చి కొన్ని అంటే నేను చెప్పేది బిఫోర్ టు దిస్ ఎగ్జామ్షన్ టు కొరియర్ సర్వీస్లు అప్పుడు వాళ్ళు స్పెషల్గా ఒక పోర్టల్ ఇచ్చి దాంట్లో ఇచ్చేసి మీరు ఇవన్నీ ఫిలప్ చేసినట్టయితే మేము మీకు పర్మిషన్ ఇస్తాం, ఆ వెహికల్ పర్మిషన్ ఇస్తాం అని అన్నారు. అంటే సరే దాని ప్రకారం ఎదరికి వెళ్ళింది. మెట్రో సిటీస్కి అయితే కుదురుతుంది. ఇప్పుడు మనం సెమీ మెట్రోస్ ఉంటాయి, తర్వాత కార్పొరేషన్స్ ఉంటాయి, రూరల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడిక్కడి నుంచే డిస్బర్స్ అవ్వాలంటే ఇక్కడికి స్టాక్ రావాలి. ఒక లారీ లోడు ఒక డీలర్కి వెళ్ళే పరిస్థితి లేదు. అందుచేత కంపల్సరీగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ విజయ లాజిస్టిక్స్ అనేటువంటి ఒక దానికి, తర్వాత సబ్సిక్వెంట్గా ఇప్పుడు మన 2-3 ట్రాన్స్పోర్ట్లకు కూడా ఎలా చేయడం జరిగింది. ఎలా చేయడం జరిగితే ఇంచుమించు 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖుల నుంచి మనకి స్టాకు డిపోల నుంచి కూడా రావడం జరిగింది. ఇంచుమించు సోఫార్ 80 to 90% స్టాకు మనకి అంటే రిక్వైర్మెంట్లో 80-90% వచ్చేస్తుంది. ఈ 10% కూడా బఫర్ స్టాక్ ఏదైతే 60 days బఫర్ స్టాక్ ఉందో దాంట్లో 100% సాటిస్ఫై అయిపోతుంది. ఈ రోజు దాకా ఎక్కడా కూడా మనకి షార్టేజ్ అనేటువంటిది లేదు. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ది డ్రగ్ డిపార్ట్మెంట్, డ్రగ్ అథారిటీస్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ యాజ్ వెల్ మన డిస్ట్రిక్ట్ అథారిటీస్. మనకి ఇక్కడ రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, వారి పేరు విజయశేఖర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. అయినా వాళ్ళ 2 డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ తోటి చాలా అద్భుతంగా ఆయన మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ అవైలబిలిటీ కానీ, తర్వాత లాక్డౌన్ టైమింగ్స్ కానీ, రూరల్లో మనము బయటికి వెళితే ఈ ఇబ్బందులు ఏంటి అనేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారు చాలా అద్భుతంగా మానిటర్ చేస్తున్నారండి. సో ఈ అవైలబిలిటీ వచ్చేటప్పటికి 100% 90% ఉందండి. ఈ 10% కూడా షార్టేజ్ లేదనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే మనకి జనరిక్ డ్రగ్ అనేటువంటి అవైలబిలిటీ ఉందండి. సో వేర్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ సర్వింగ్ పారాసిటమాల్ ఆఫ్ వన్ పర్టికులర్ బ్రాండ్, వీ కెన్ సర్వ్ ది అదర్ కంపెనీ బ్రాండ్. అంటే ఒకటి కాకపోతే ఇంకో కంపెనీని మనం ఇచ్చి మనం చేయడానికి పాసిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు రాజా గారు చెప్తున్నారు, ఇందులో ఆందోళన చెందాల్సింది ఏం లేదు. వినియోగదారులు ఎవరు కూడా 60 రోజులకు సరిపడా అన్ని రకాల అత్యవసర మందులు స్టాకులు మన దగ్గర ఉన్నాయి. హోల్సేలర్ దగ్గర ఉన్నాయి, రిటైలర్ దగ్గర కూడా మనం పంపిస్తున్నాము. సప్లై చేయడానికి కూడా సప్లై చేయని ఎక్కడ తెగిపోకుండా ప్రభుత్వం ఆ రవాణా సదుపాయాలు కూడా అభ్యంతరాలు లేకుండా పర్మిట్లు ఇచ్చింది. ఏమీ ఆందోళన చెందాల్సిన లేదు. మీరు ఎప్పుడు మందులు అప్పుడే కొనుక్కోవచ్చు తప్ప ఏదో కంగారు పడిపోయి ఒకేసారి స్టాకులు పెట్టేసుకోవాలనే కంగారు పడాలనవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు రాజా గారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రిలో రిటైలర్స్ పరిస్థితి ఏమిటి? రిటైలర్స్కి సప్లై ఎలా ఉంది, తర్వాత డిమాండ్ ఎలా ఉంది? రోజు వారీగా ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏ మందులకి ఎక్కువ డిమాండ్ ఉంది? యాక్చువల్గా రాజమండ్రి వచ్చి సరౌండింగ్స్ మొత్తం కలిపి 370 మంది కెమిస్టులు సర్వీస్ చేస్తున్నారు సార్. అందులో 100 షాపుల వరకు మాత్రం ఒక అటాచ్డ్ కౌంటర్స్ కింద ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఏ షాప్కి కూడా ఏ మందు లేదు, కొరత ఇది నా దగ్గర లేదు అని చెప్పడానికి ఎక్కడ దాఖలాలు లేవు. ఒక కస్టమర్ ఒక కెమిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 100% ఆ ప్రిస్క్రిప్షన్స్కి హాండర్ చేస్తున్నారు. ఆ చేసే విధంగా మా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా మా సప్లైస్ ఎలా వస్తున్నాయి, మేము కెమిస్ట్కి ఎలాగ సప్లైస్ ఇస్తున్నాం, లోకల్లో వెహికల్స్ ఇచ్చి బాయ్స్ని పంపించి మానిటరింగ్ ఆయన ఖచ్చితంగా చేస్తున్నారు. అలాగే ఎక్కడ కూడా మిస్యూజ్ కానీ, ఎక్కడైనా నాన్ ప్రిస్క్రిప్షన్ తోటి సప్లైస్ కానీ అవుతున్నాయా అనే పద్ధతిలో ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం కూడా తీసుకుని క్రౌడ్ ఎక్కువ ఉన్న షాపుల దగ్గర వాళ్ళ ప్రొటెక్షన్ పెట్టి చాలా సిస్టమేటిక్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు కూడా స్టాక్ అవైలబిలిటీ ఉందని ప్రచారం చేస్తూ కొన్ని చోట్ల మాత్రం క్రౌడ్కి కొంత టైం వెసులుబాటు ఇచ్చి, అలాగే దేవి చౌక్ ఉందంటే వేళ 4 గంటలకి తెల్లజామున స్టాపులు తీస్తున్నారు వాళ్ళు.
10:30 దాకా నాన్ స్టాప్గా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అయితే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పిందో ఆ పద్ధతిలోనే చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. షాప్ ద్వారా మార్కింగ్ కూడా మార్కింగ్ చేసి ఆ మార్కింగ్లోనే అవసరమైతే లోపల ఉన్న షాప్లో సేల్స్ మ్యాన్ బయటికి వచ్చి వాళ్ళకి ఆ ప్యాకెట్ ఇచ్చి పేమెంట్స్ తీసుకోవడం, అలా మీదకి వెళ్లకుండా, అలాగే సిస్టమేటిక్గా గ్లౌజులు, యాప్రాన్స్ అన్నీ వేసుకుని ఈ రోజున కరోనాకి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ అలా సేల్స్ మెన్స్కి అటు ప్రొపరేటర్స్కి కూడా ఇంత భయస్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రజలకి సేవ చేయడంలో ముందున్నారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా అప్రిషియేట్ చేయాలి సార్. వీళ్ళతో అవసరమైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా మా వాళ్ళతోటి కలిసి చిన్న చిన్న ఇన్స్పెక్షన్స్ జరిగి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా సర్దిద్దుకుంటూ వెళ్తున్నారు. మాకు తెలిసినంత వరకు 100% రాజమండ్రిలో ప్రజలతోటి మందుల వ్యక్తులతోటి ఎటువంటి ఇబ్బంది లేదు, మందులు దొరకలేదనే ఒక మాట కూడా ఎక్కడ వినిపించట్లేదు. ఆ సర్వీస్లో మా కెమిస్టులు 100% సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి ఇటువంటి కరోనా ఇంట్లో బయట రాని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలే సేవ చేయడం మా ముఖ్య ఉద్దేశం అన్న పద్ధతిలో చేయడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు జనరల్గా నేను ముందే అడిగినట్టుగా వేటికి డిమాండ్ ఎక్కువగా ఉంది? ఏ తరహా మందులకి ఎక్కువ డిమాండ్ ఉంది? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్లో ఎంతవరకు లాక్డౌన్ జరుగుతుందని తెలియకున్న పరిస్థితుల్లో ప్రజలంతా ఏంటంటే భయాందోళన, కంగారు. వాళ్ళకి మ్యాక్సిమం కార్డియాక్, డయాబెటిక్, నెఫ్రాలజీ ఈ మెడిసిన్స్ బాగా ఎక్కువ వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడేవాళ్ళు 10 రోజులకి 1 వీక్కి తీసుకునే మెడిసిన్ స్టాక్ దొరకదో అనే భయాందోళనలో 3 నెలలకి స్టాక్ తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా స్టాక్ ఖచ్చితంగా మేము అందరికీ కూడా సఫిషియంట్ క్వాంటిటీని సప్లై చేయగలుగుతున్నాం. ప్రజలు కూడా ఎవరు ఇబ్బంది పడట్లేదు. ఇప్పుడు కొంచెం మొన్నటిదాకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేసుల్లో కూడా కాస్త తగ్గింది. అంటే 3 monthsకి తీసుకెళ్ళిపోయారు కాబట్టి రెగ్యులర్గా ఇంకా అవసరం ఉండదు కాబట్టి అంత ఇబ్బంది కానీ అంత క్రౌడ్ కానీ కనబట్టలేదు. ఎక్కువ ఈ కాఫ్ సిరప్లు అవి అడిగితే కూడా మేము ముందు ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. అంటే కాఫ్ సిరప్ ఎప్పుడు ఇవ్వాల, దొంప జ్వరం అంటే పారాసిటమాల్ టాబ్లెట్, కోల్డ్ టాబ్లెట్ ఇచ్చేవారు. అది కూడా ఇప్పుడు స్టాప్ చేశారు. అవును, ఇప్పుడు అదే ఇవ్వద్దన్నారు కదా. అవునండి, లేకుండా ఇవ్వట్లేదు. కాఫ్ సిరప్లు కానీ ఈవెన్ పారాసిటమాల్ ఎప్పుడు మానేశారండి. ఈ కోల్డ్ సంబంధించి కూడా ఇవ్వట్లేదు. పారాసిటమాల్ కూడా ఇవ్వట్లేదండి. దానికి తగ్గట్టుగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి, లేదంటే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు కొన్ని చోట్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఎవరు ఏంటి? ఇప్పుడు రిటైలర్ దగ్గరకు వచ్చి మందులు అడిగి సిమ్టమ్స్ తేడాగా కనిపించి ఫిర్యాదు చేసి వాళ్ళు తీసుకెళ్లి క్వారంటైన్లో పెట్టిన కేసులు ఏమైనా మన ఊళ్ళో ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక 1 week బ్యాక్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఒక డేటా ఒకటి ఇచ్చారు. దాంట్లో ఎవరైనా కాఫ్ సిరప్ ఇటువంటి అడిగినప్పుడు వాళ్ళది అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ డోర్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ తీసుకుని డే టు డే ఎవ్రీ డే వాళ్ళకి మనమేమో ఆన్లైన్లో దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నామండి. అలాగా డీటెయిల్స్ ఇవ్వగలిగిన కస్టమర్కి మాత్రమే మా వాళ్ళు అమ్మటం జరుగుతుంది. లేని విషయంలో వాళ్ళు ప్రిస్క్రిప్షన్ డీటెయిల్స్ అంటే బాన్ఫైడా కాదా, వాడు ఏదో ఇంకోటి పక్కవాడి పేరు చెప్పేస్తే అదేంటి? లేదండి, ఏమైనా మీరు ఏమైనా ఆధార్ కార్డు ఏమైనా అడుగుతున్నారా? ఆధార్ కార్డు వాడు ఏదో అడుగుతాడు, బాగానే ఉంది, పక్కవాడి పేరు చెప్పేస్తే అంటే వాడి మొబైల్ నెంబర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడి డోర్ నెంబరు, వాడి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు, జెరాక్స్ లాంటివి, లేకపోతే ఫోటో తీసుకుని దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పక్కవాడి కంటే మాత్రం అసలు ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. నేను అనేది మన దగ్గర ఎలాంటి కేసులు ఇప్పుడు మన ఏ రిటైలర్ దగ్గరైనా వచ్చిన తర్వాత అక్కడ నుంచి సిమ్టమ్స్ కనిపించి కంప్లైంట్ చేసి వెళ్ళిన కేసులు ఏమైనా ఉన్నాయా? అలా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అది ప్రస్తుతం అయితే ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదండి. ఇప్పుడు మన ఊళ్ళో కూడా ఇప్పుడు కేసులు చూడండి అలార్మింగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ చోట మందులు పట్టుకుని వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడు మంగళవారపేట కేసు ఉంది. మంగళవారపేట కేసులో ఆర్ఎంపీ గారు వైద్యం చేశారు. ఆయన ఎక్కడ చోట పట్టుకెళ్తేనే కదా మందులు పట్టుకెళ్ళి ఇచ్చేది. అది రాజమండ్రిలోనే కొనాలని ఏం లేదండి. కాదు, నేను ఎక్కడో చోట రాజమండ్రి అనేది కాదు, ఎక్కడైనా మొత్తం మీద ఏంటంటే వైద్యం చేయకూడదు. అవునండి, చేశాడు తెలుసో తెలియకో, మంచో చెడ్డో ఏదో చేశాడు. వీళ్ళు చేయడం ఉంది, కర్నూలులో పెద్ద డాక్టర్ గారే చేశాడు, ఆయనే చచ్చిపోయాడు. అందుకే జాగ్రత్తగా చేయించడం గురించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డేటా ఒకటి ఫిలప్ చేసి మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తాం జరుగుతుంది. అది కంటిన్యూ చేస్తున్నారని మా వాళ్ళు రిటైలర్స్. అంచేత ఆ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. ఎటువంటి పొరపాట్లు మా ద్వారా, మా కెమిస్ట్ ద్వారా
జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో అది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ ఇప్పుడు వీరబాబు గారు చెప్పినా వీళ్ళు చెప్పినా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ హోల్సేల్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రూరల్ ఏరియాస్లో సప్లై విషయంలో చాలా ఆంక్షలు ఎదురవుతున్నాయి. పట్టుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. నువ్వు పట్టుకెళ్ళి వాడిని నువ్వేమో నీకు ఇచ్చిన పాస్ దుర్వినియోగం చేస్తున్నావని చెప్పి నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని మాటలు కూడా ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో సప్లైలకు మందులకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు ఇవాళకి. అది మన దృష్టికి వచ్చాయా? వాటిని గురించి నివారించడం కోసం మీరు డ్రగ్ కంట్రోల్ అథారిటీతో ఏమైనా మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఇవ్వడం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే వాడు మందుల కోసమే వెళ్తాడు. మందులు సప్లై చేసి అక్కడ ఇచ్చి అంతకుముందు సప్లై చేసిన వాటి తాలూకు డబ్బులు ఏమైనా ఇస్తే తీసుకురావడానికి వెళ్తాడు, అంతే కదా? అందుకే కదా వెళ్తాడు. బోనఫైడ్ వాడు మీ అసోసియేషన్ నుంచి ఇచ్చిన పేపర్ పత్రం ఐడెంటిఫికేషన్ ఏదో ఇస్తారు, వాడి దగ్గర మందులు ఉంటాయి. యాక్చువల్గా మీరు చెప్పిన విషయంలో వ్యాలిడ్ పాయింట్ సార్. అది 28వ తారీఖున మేము ఇవన్నీ గ్రహించి, ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ లాక్డౌన్ ప్రారంభించిన టైంలో ఈ రిటైల్ షాపులంటికి మేము స్టాక్ పట్టుకెళ్ళి మా బాయ్స్ ద్వారాగా డెలివరీ ఇస్తుంటాం. ఆ సందర్భంలో చాలా చోట్ల ఈ బాయ్స్ని పోలీసులు ఆఫ్ చేసి నువ్వు ఎందుకు ఎక్కడికైనా బయట తిరుగుతావు అని చెప్పి కొట్టి పంపించడం, అదే వెహికల్ పక్క పెట్టుకోవడం, ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా కన్సర్న్ ఐడి గారితో సార్ ఇట్లా ఇబ్బంది ఉంది, మేమైతే సర్వీస్ చేయడానికి 24 hours కూర్చోమని మేము కూర్చుంటాం, కానీ ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి ఏదో చేస్తే బాగుంటుందంటే అనుకోకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మెడికల్ ఎసెన్షియల్ డ్రగ్స్ కాబట్టి దీనికి ఒక ఎగ్జామ్షన్ది ఒకటి లెటర్ ఇష్యూ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 24 hours మేము అంటే మా అసోసియేషన్ ప్లస్ డ్రగ్ డిపార్ట్మెంట్ కలిసి ఒక పార్సల్ అనేది ఒకటి తయారు చేసి మాకు సంబంధించిన ఈ రిటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ బయట తిరగడానికి కానీ అంటే ఈ పర్టికులర్ ఈ ఆస్పెక్ట్లో తిరిగే నిమిత్తం ఆ పాసులు మా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. హోల్సేల్ అయితే సుమారు మాకు రాజమండ్రి మొత్తం 267 షాపులు హోల్సేల్ ఉన్నాయి సార్, ఓన్లీ రాజమండ్రి సిటీ. ఇందులో ఒక 50 వరకు సర్జికల్స్ ఉంటాయి. యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒక 200 మంది ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు పీసీడీ స్టాకిస్టులు కొంతమంది ఉంటారు. ఇందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు సుమారుగా ఒక 150 మంది రెగ్యులర్ స్టాకిస్టులు. వీళ్ళ దగ్గరికి వచ్చేటికి అంటే వాళ్ళు మన జిల్లా ఒకటేనండి, వెస్ట్ గోదావరి కూడా సప్లై చేస్తామండి. అంటే ఈస్ట్ గోదావరి చేస్తాం, వెస్ట్ గోదావరి చేస్తాం, 2 జిల్లాలు చేస్తామండి ఇంచుమించుగా. భద్రాచలం కూడా ఉందండి? లేదు సార్, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ మ్యాక్సిమం ఎక్కువ చేసి ఏం లేదా? ఇదివరకు ఛత్తీస్గఢ్ కూడా రాజమండ్రి వెళ్ళేవారు కదా. అంటే కొన్ని అక్కడ పవర్ సప్లైస్ చేసే వాళ్ళు ఉండేవారు ఉన్నారు, పవర్ యూనిట్లు అయ్యి వాళ్ళకి ఇండియన్స్ ఎక్కడికి వస్తే ఇక్కడ నుంచి మా స్టాకిస్టులు సప్లై. వైజాగ్ నర్సీపట్నం ప్రాంతాల నుంచి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. ఆ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఆర్డర్స్ వస్తే దాన్ని ఇక్కడ నుంచి సప్లై చేయడం జరిగేది. ఇప్పుడు పర్టికులర్గా ఈ కరోనా విషయంలో మాత్రం మేము ఈ పాస్ అవ్వడం వల్ల చాలా వరకు మాకు వెసులుబాటు వచ్చింది. ఈ ఎప్పుడైతే పాస్ మేము ఐడి కార్డు వెహికల్ పాస్ మేము పోలీసు వాళ్ళకి చెప్పించడం వల్ల వాళ్ళకు కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోయిన బాబు అని చెప్తున్నారు. అయితే ఈ మధ్యకాలం జరిగింది ఏంటంటే జనరల్గా మేము బాయ్స్ డిస్పాచ్ చేయడం బాయ్స్ పంపిస్తాం. ఆ బాయ్స్ పంపించిన సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్పాచ్ చేసి వచ్చేసి వాళ్ళ సొంత పనులకో లేకపోతే మరొకరికో ఈ బండి వేసుకుని బయట తిరగడం జరిగింది. అవన్నీ మా దృష్టిలోకి వచ్చింది. అలాగే డిపార్ట్మెంట్ కన్సర్న్ డ్రగ్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళతో మేము మాట్లాడి పాస్లు వెనక్కి తీసుకుంటాం, మీరు ఎట్లాగైనా ఇస్తే అని చెప్పి నిన్న మొన్న కూడా కొంచెం గట్టిగా మందలించడం జరిగింది. కొంచెం తగ్గిందండి. ఇప్పుడు అవుట్ స్టేషన్ దగ్గరికి వచ్చేటికి ఏంటంటే పాస్ వెనక్కి తీసుకోవడం వేరు, పాస్ వెనక్కి తీసుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని బెదిరిస్తున్నారు అన్నది ఒకటి వస్తుంది. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు బెదిరిస్తున్నారు లేదండి అని రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్న రూరల్ దగ్గరికి వచ్చేటికి ఏంటంటే మా కుర్రోళ్ళ దగ్గరికి మేము చెప్పేది అంటే ఒక వాండర్గా మా కుర్రోడు సజెషన్ మేము ఏ విధంగా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చేది ఏంటంటే నువ్వు త్వరగా వచ్చి లైన్కి వెళ్ళి త్వరగా రాకపోతే రేపు వదిలే ప్రాబ్లం అయితే మా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే మేము చెప్పడం జరుగుతుంది తప్ప డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పడం జరగలేదండి. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పాసులు ఇచ్చాం, అది దుర్వినియోగం కాకుండా చూసుకోండి, మన పర్పస్ ఏంటి కరెక్టే కదా, అదే కదా మందులు డెలివరీ చేయడం అది ముఖ్యం, అంతవరకు మీరు చేసుకోండి. అందుకే మేము కూడా ఉదయం షాప్ తీసి మేము ఉదయం యాక్చువల్గా 10 to 5 వరకు ఉండేవాళ్ళం. అటువంటిది ఈరోజు 6 o'clock వచ్చి 6 నుంచి 12 వరకు మేము హోల్సేల్ వ్యాపారం ఎక్కువగా మెయిన్ రోడ్ పప్పుల వీధి రంగరేజిపేట ఇట్లా జరుగుతాయండి. వాళ్ళందరూ కూడా 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో రీసెంట్గా ఏంటంటే ఈ స్టాకుల దగ్గరికి వచ్చినప్పటికి ఫ్రమ్ ది బిగినింగ్లో ఒక 10 days వరకు మా దగ్గర ఉన్న స్టాక్ చాలా వరకు అయిపోయింది. మేము చాలా భయపడ్డాం స్టాక్లు అయిపోతే రేపు ఫర్దర్ పరిస్థితి, ఎందుకంటే వచ్చే మార్గం లేదు, కొరియర్లు రావట్లేదు, ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయినాయి. సో ఆ ఆస్పెక్ట్లో డ్రగ్స్ జనరల్ గుంటూరులో ఆఫీస్ ఉంటుంది స్టేట్ మొత్తానికి, వారు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో అందరూ కూడా సంయుక్తంగా వర్క్ చేసి ఎవరో విజయ లాజిస్టిక్స్ ఒక రెగ్యులర్ కార్గో సర్వీస్ ఒక ఆయన ఉంటే వారితో మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ అన్నీ కూడా ఆ విజయ లాజిస్టిక్ ద్వారా వస్తుంది. అదేవిధంగా కొన్ని డిపోలు విజయవాడలో ఉంటాయంటే కొన్ని డిపోలు హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్ అయితే లాస్ట్ 10 days వరకు అసలు ఏ స్టాక్ రాలా. 10 days నుంచి మాత్రం SRMT ఓపెన్ చేశాడు, ఆయన ద్వారాగా SRM ట్రాన్స్పోర్ట్ ద్వారాగా మొత్తం స్టాక్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్న హోల్సేల్లో ఉన్న స్టాక్ వరకు అంటే June 30 వరకు కూడా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదండి. జూన్ వరకు మేము మళ్ళీ రిటైల్కి సప్లై చేయగలిగాం.
మా దగ్గర ఉన్న స్టాక్ సప్లై చేయగా ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చిన స్టాక్లన్నీ కూడా మేము స్టోరేజ్ చేసి జూన్ 30 వరకు మా దగ్గర హోల్డ్ చేసి ఉన్నాం. ఎగైన్ మళ్ళీ మేము ఆర్డర్లు ప్లేస్ చేయడం కూడా జరిగింది. అంటే మా అంచనా కరెక్ట్ అయితే మన జిల్లాలో మాత్రం ఎట్టి బస్సులో స్టాకులు డెఫిసిట్ అనేది ఎట్టి బస్సులు రాదండి. రాబోయే రోజుల్లో కూడా వచ్చే అవకాశం లేకుండా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంబంధించిన డిఎస్పీ రఘువీర్ రెడ్డి గారిని ఆయన కూడా గవర్నమెంట్ తరఫున రెగ్యులర్గా మాకు ఫోన్ చేసి మీ దగ్గర స్టాక్స్ ఎలా వస్తున్నాయి, మీ దగ్గర స్టాక్ ఎలా ఉంది, అవైలబిలిటీ ఎలా ఉంది, రిటైల్గా ఎలా సప్లై చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వారికి కూడా మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగానే మాత్రం రిటైలర్కి మేము అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు ఏది కావాల్సి వచ్చిన అవసరం అయితే మేము షాప్ కట్టినా వాళ్ళైనా ఫోన్ చేసి రమ్మంటే, అంటే కొంతవరకు మేలు ఏంటంటే ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ హాస్పిటల్స్ కానీ లేవు కాబట్టి అంత ఎమర్జెన్సీ స్టాకు కొంత నీడ్ అవసరం ఉండట్లేదు. రెగ్యులర్గా ఇందాక మా రాజమండ్రి కృష్ణ గారు చెప్పినట్టు ఈ టీబీ డ్రగ్స్ ఒకటండి, తర్వాత డయాబెటిక్ డ్రగ్స్, అదేవిధంగా ఇప్పుడు కార్డియాకి సంబంధించిన వీళ్ళందరూ కూడా పేషెంట్లు రాబోయే 3 నెలల వరకు సరిపడగా ఫ్రమ్ ది బిగినింగ్లో తీసుకుని స్టోర్ చేసుకున్నారు. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇదే మా దగ్గర కూడా స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయగలుగుతున్నాం. అయితే రీసెంట్గా అంటే గవర్నమెంట్ కొంతమంది డాక్టర్స్ ఎజిత్రోమైసిన్ ఒకటి, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని చెప్పి కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి. ఇవి మాత్రం క్లోరోక్విన్ ప్లెయిన్ కానీ అంటే జనరల్ క్లోరోక్విన్ మలేరియా టైంలో వాడతారు. ఆ డ్రగ్స్ మాత్రం అవైలబిలిటీ ఎలా ఉన్నాయంటే మాకు చెప్పడం జరుగుతుంది. బిగినింగ్లో అయితే ఉండేది కాదు, ఇప్పుడు అవైలబిలిటీ చేసాం. ఒకవేళ అటువంటి కేసులో అంటే గవర్నమెంట్ సూచించింది కూడా ఏంటంటే ఎజిత్రోమైసిన్ కానీ క్లోరోక్విన్ కానీ ఓన్లీ ఆథరైజ్డ్ కన్సర్న్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మీరు అమ్మని అంటున్నారు. దాంతో ఇప్పుడైతే మన దగ్గర ఉన్నాయండి స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది సార్. ఎజిత్రోమైసిన్ ఉందండి, క్లోరోక్విన్ అదేమో లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ తీసేసుకుంటుంది, అది లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందండి. హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర మొత్తం మీద ఉన్నాయి. ఉన్నదండి, అది కూడా అయితే లేదు, కొరత అయితే లేదు, చార్ట్ లేదండి, అవైలబిలిటీ ఉంది. అది కూడా ప్రిస్క్రిప్షన్, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఎవరు ఇవ్వరండి. మార్కెట్లోకి వెళ్ళి అడిగినా కూడా కన్జ్యూమర్కి ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఇవాళ స్టాకులు రావడం ఆగిపోయినాయి, మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి. జూన్ 30వ తారీఖు వరకు సరిపడా స్టాక్స్ మన హోల్సేలర్ దగ్గర ఉన్నాయి. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎక్కడ మందుల కొరత వచ్చే ప్రమాదం అయితే ఏమీ లేదు. జూన్ 30కి సరిపడే వరకు ఇవాళకి ఆగిపోతే అంటే మళ్ళీ వస్తున్నాయి పైనుంచి, ఒకవేళ ఆగిపోయినా సరే కూడా జూన్ 30 వరకు సరిపడా మందులు ఉన్నాయి, అంచేత ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్తున్నారు. అలాగే రిటైలర్స్ దగ్గర కూడా మేము అన్ని 3 నెలలకు సరిపడా రిటైలర్స్ షాపుల దగ్గర దొరకవు అని రెగ్యులర్గా మందులు వాడి డబ్బులు క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళి డబ్బులు మందులు అన్నీ కూడా అవి కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళు పట్టుకెళ్ళిపోయినా సరే ఇంకా 3 నెలలకు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. మందులకైతే మనం ఇబ్బంది పడక్కర్లేదు అనేది. ఈ విషయాలు ఎందుకు చెప్పించడం అంటే ప్రజల్లో ప్యానిక్ అయిపోయి మందులు దొరకవేమో అనుకోకుండా ఉండడం కోసం వారి నుంచి చాలా స్పష్టంగా అన్ని విషయాలు మనం ఎవాల్యుయేట్ చేసి మన దృష్టిలో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాం. రాజా గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మొదట్లో ఈ డెటాల్ అన్నది ఎగిరిపోయింది, అసలు ఎక్కడ 2వ రోజుకి 3వ రోజుకి డెటాల్ అనేది ఎక్కడ కనబడట్లేదు. అంటే దొరకదో అని ఒక సీత కావాల్సిన వాడు 4 సీతాలు పట్టుకెళ్ళడం, లేకపోతే 1/2 లీటర్ పట్టుకెళ్ళేవాడు 200 ml పట్టుకెళ్ళేవాడు 1000 ml పట్టుకెళ్ళి ఇవన్నీ జరిగిపోయాయి. డెటాల్ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి డెటాల్కి ప్రత్యామ్నాయంగా ఏమేమి అందుబాటులో ఉన్నాయి, సేమ్ అదే కంటెంట్తో డెటాల్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేసేవి ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయి. డెటాల్తో పాటు ఈక్వల్గా ఉండేటువంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయండి. మనం ఫేమస్గా కొంచెం చెప్పుకోవాల్సింది వస్తే సేవలాన్ ఒకటి ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ వన్ అండ్ ది సేమ్. ఇప్పుడు దానికి సంబంధించి ఏమీ లేకపోయినట్టయితే ప్రజలు శానిటైజర్స్ అవైలబిలిటీ లేకపోయినా, డెటాల్ అవైలబిలిటీ లేకపోయినా కూడా మన సర్జికల్ స్పిరిట్ కూడా మనకి అంత ఈక్వల్గానే పనిచేస్తుందండి. అంటే టు దట్ ఎక్స్టెంట్ మనం ఏది చేసినా అవాయిడ్ చేయడానికి అంతే కదండి, మనం దానికి ప్రత్యామ్నాయంగా సర్జికల్ స్పిరిట్ కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఏమీ లేకపోతే మనం ఇంక్లూడింగ్ సోప్ కూడా మనం చెప్పారు కదా, సేవలా అని చెప్పారు, డెటాల్ చెప్పారు, ఇంకోటి ఏదో మెటాల్ ఏదో వచ్చింది, మెడటాల్ ఏదో. అవునండి, ఇవన్నీ ఇలాంటివి ఉన్నాయి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? సుమారుగా ఒక 20-30 ఉంటాయండి. అంచేత రాజాగారు చెప్తున్నారు, ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే, వారు ఈ రంగంలో పండిపోయిన వారు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ వ్యవహారాలన్నీ చూసిన వారు. అంచేత మీరు డెటాల్ లేదనేటప్పటికీ ఏమీ లేదో దొరకట్లేదని అనుకోకండి. డెటాల్కి ప్రత్యామ్నాయ ప్రోడక్ట్లు అంత ఎఫెక్టివ్గానే పనిచేసే ప్రోడక్ట్లు. ఎందుకంటే డెటాల్ అనేది మనకు అలవాటు పడి ఒకప్పుడు సర్ఫ్ అంటేనే డిటర్జెంట్ అనుకునే రోజులు ఎలా ఉండేదో అలా అనమాట. ఇక్కడ అలాంటి 20 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అదే విధంగా పనిచేసేవని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ డెటాల్ అనేటువంటిది త్రూ మెడికల్ డీలర్స్ ద్వారా కంటే కూడా కన్జ్యూమర్ డీలర్ ద్వారా ఎక్కువ బజార్లోకి వెళ్తుందండి. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ దే హ్యావ్ లాక్డ్.
అంచేత ఇంకా వేరే పాసిబిలిటీ లేదు, వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నా కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అందుచేత ఆన్ హ్యాండ్ ఉండేటువంటి స్టాక్ అయిపోతే బఫర్ స్టాక్ ఎలా వస్తుంది? హోల్సేల్ దగ్గర నుంచి వస్తుంది. హోల్సేల్ అంటే మెయిన్ ఈ ఫార్మా డీలర్స్ దగ్గర నుంచి డెటాల్ చాలా తక్కువ వెళ్తుంది. వెరీ ఫ్యూ డీలర్స్ ఆర్ అవైలబుల్ అండి. ఇంకా మ్యాక్సిమం అంతా కంపెనీలు కూడా ఎక్కువ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఇదివరకు మనం ఏజెన్సీ ఏరియాలో క్లోరోక్విన్ మలేరియా గురించి వాడేవాళ్ళం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వచ్చింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ యాక్చువల్గా నేనే ఎప్కా బ్రాండ్ లీడర్, నేనే డీలర్ని. ఇది నేను గట్టిగా 10 బాక్సులు 20 బాక్సులు పెట్టేవాడిని. అంటే 2000 to 2000 ట్యాబ్లెట్స్. అంత డిమాండ్ ఉండదు, అంత ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోదు. ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ గవర్నమెంట్ డైరెక్ట్గా కంపెనీ నుంచి తెప్పించి వాళ్ళు కోవిడ్ హాస్పిటల్స్లో వాడుతున్నారు. సో త్రూ డీలర్కి కావాలి అంటే, నాకో ఇంకోళ్ళకో కావాలంటే, మనం ఏదైనా మన ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫస్ట్ ప్రైమాఫెసీగా మన ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి మీరు క్లోరోక్విన్ వాడండి లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడండి అని చెప్పేసి డాక్టర్ గారు సలహా చెప్తారు. దాని ప్రకారం మనం వెళ్తాం. అండ్ మోరోవర్ ఇవి రెగ్యులర్గా జనరల్ పబ్లిక్ వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. ఎవరు వాడాలి? ఎఫెక్టెడ్ పేషెంట్స్ వాడాలి. తర్వాత దోస్ హూ ఆర్ సర్వింగ్ ది కోవిడ్ పేషెంట్స్ ఆన్ ది ప్రెమిసెస్, డాక్టర్లు అవసరమైతే డాక్టర్లు వాడాలి లేదా పారామెడికల్ స్టాఫ్ వాడాలి. అందుకే ఇందులో ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కనుకే ఆల్ ఇండియా డీజీ గారు గవర్నమెంట్ తోటి చేసి షెడ్యూల్ H1లోకి ఈ డ్రగ్ షెడ్యూల్ H1లోకి వస్తుంది. స్ట్రిక్ట్గా షెడ్యూల్ H1 చేసి ఒక వెబ్ పోర్టల్ లాంచ్ చేసి, ఈ వెబ్ పోర్టల్ ఎందుకు లాంచ్ చేయించారంటే అండి, ఎక్కడికక్కడ డేటా ఈ హోల్సేలర్ ఈ రీటైలర్ ఇమీడియట్గా ఈ డేటా కానీ మనం ఆ పోర్టల్లో ఇచ్చేసినట్టయితే ఆన్లైన్లో డైరెక్ట్గా గవర్నమెంట్ కెన్ అబ్జర్వ్ ఇట్. అంటే అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్, సప్లై ఆఫ్ డ్రగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ డ్రగ్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఈ తెలియడం వల్ల వాళ్ళు ఫర్దర్గా ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి సమస్య. ఇవాళ మనం లేటెస్ట్గా ఒక సర్వే చూసాం. ఆ సర్వేలో బై మిడ్ ఆఫ్ మే మనం వీఆర్ గోయింగ్ టు సీ ది మోస్ట్ వరస్ట్ సినారియో ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి అది వచ్చింది. అంటే వాళ్ళు స్పెయిన్లోని ఇటలీలోని వాళ్ళే డేటా తీసి ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పారు. అంటే దీస్ ఆర్ ప్రూవెన్ ఆర్ నాట్ తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ అంత జాగ్రత్తగా, మన డిపార్ట్మెంట్ అంత జాగ్రత్తగా తీసుకొని ఇప్పుడుకుప్పుడే చూస్తూ ఉంది. సో ఈ అవైలబిలిటీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవైలబిలిటీ డీలర్ దగ్గర ఉన్న మేము ఒక మాత్ర అమ్మాలన్నా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ మనం అమ్మలేము. శానిటైజర్స్ మొన్నటిదాకా శానిటైజర్స్ ప్యానిక్ లేవండి. ఈ రోజున ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 50 to 100 బ్రాండ్స్ ఆఫ్ శానిటైజర్స్ ఆర్ అవైలబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీలర్ మనకి. సో తర్వాత ఇందాక మీరు అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ గురించి అడిగారు. ఇప్పుడు మన బై అండ్ లార్జ్లో ఎక్కడ చూసినా కూడా, మనం రాజమండ్రి కాదు ఎక్కడ చూసినా కూడా ఓవరాల్గా 95% ఆఫ్ రెగ్యులర్ హాస్పిటల్స్ వర్ క్లోజ్డ్. వాళ్ళు ఓపీలు కూడా చూడడం లేదు. ఎప్పుడైతే ఓపీలు చూడడం లేదో మనకి ఆ ఓపీల్లో యాంటీ డైరియల్ కానీ, ఇప్పుడు వాటర్ చేంజ్ వస్తుంది, డైరియా వస్తుంది. సో డైరియా పేషెంట్ ఇంటి దగ్గరే తింటాడు. సో న్యాచురల్గా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇబ్బంది ఏం రాదు. ఎసిడిటీ కానీ ఇటువంటి కానీ ఈ రెగ్యులర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసలు కన్సంప్షన్ కూడా, ఇప్పుడు డిస్బర్స్మెంట్ కూడా తక్కువ. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అవైలబిలిటీ కార్డియక్ డ్రగ్స్, పల్మనాలజీ, తర్వాత ఇటువంటి డ్రగ్సే తప్పితే అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అంటే దోస్ హు ఆర్ రెగ్యులర్లీ యూజింగ్ ఇట్, ఈ రొమాటిక్ పెయిన్స్ ఇవన్నీ. తర్వాత ఇందాక మనం అనుకున్నాం పారాసిటమాల్ అని. అంటే పారాసిటమాల్ ఒక్కటే పెయిన్ కిల్లర్ కాదండి. దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ ఆల్టర్నేటివ్ పారాసిటమాల్స్, అదర్ ఆల్టర్నేటివ్ యాంటీపైరెటిక్స్ ఆర్ అవైలబుల్ అండి. ఇప్పుడు ప్రాబ్లము ఏమవుతుందంటే అండి, ఒళ్ళు నొప్పులని వచ్చాడు అనుకోండి, ఆ ఒళ్ళు నొప్పులని వస్తే ఆ ఒళ్ళు నొప్పులకి పారాసిటమాల్ కాకుండా వేరే రకంగా ఏదైనా మనం యాంటీపైరెటిక్ ఏదైనా మనం ఇవ్వచ్చండి. దానికి ఈ కోవిడ్ పేషెంట్ ముందర తెలియదు కనుక ఫస్ట్ స్టార్ట్ అయిన అదే స్టార్ట్ అయింది అనుకోండి. సో వీఆర్ హెల్ప్లెస్, మనం కూడా
హెల్ప్లెస్గా కండిషన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఇవన్నీ కూడా ఎనలైజ్ చేసి చేయడానికి ఒక ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది సార్. మనం ఒక 10-15 మందినో సోషల్ డిస్టెన్స్ తోటి మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఓ 50 మంది పేషెంట్లకి మనం సర్వ్ చేయాలంటే ఒక రీటైలరు లోపల వచ్చి వాడిని కనుక్కుని ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అలాగే వాళ్ళు కూడా అంత డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసు అన్ని చోట్ల లేదండి. ఎక్కడైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఎడిషనల్గా మెడికల్ షాపుల దగ్గర కానీ డిప్యూట్ చేయగలిగితే ఒక మనిషిని, అంటే పేషెంట్ వెయిట్ చేయాలండి, అలాగే అక్కడ డిస్బర్స్మెంట్ దగ్గర రీటైలర్ కూడా టైం తీసుకుని బాబు నీకేంటి, నీ సిమ్టమ్స్ ఏంటి, ఈ రెగ్యులర్ సిమ్టమ్స్ కాకుండా ఇంకేదైనా ఉందా అని అడిగినట్టయితే మనకి వాళ్ళు చెప్పే ఫీడింగ్ని బట్టి మనం తప్పుడుగా ఇవ్వకుండా మనం నోట్ చేయడానికి ఈ ఫోన్ నెంబరు, ఈ డేటా ఎంత కలెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా లేని పరిస్థితుల్లో మనం ఎక్కడొక్కడ ఇందాక మీరన్నట్టు బై అండ్ లార్జ్లో డిస్బర్స్మెంట్ తెలియకుండా కూడా వెళ్ళొచ్చు, జరుగుతూ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ కూడా కొంతమంది తీసుకురాకపోతే, అంటే రెగ్యులర్ డేటా ఉండి ఆ పేషెంట్ కానీ కార్డియక్ పేషెంట్ అయ్యి రెగ్యులర్గా మన దగ్గరే కొన్నారు, మీరు మా దగ్గరే మా షాప్లో కొంటారు కనుక మేము ఏదైనా ఆ కార్డియక్ డ్రగ్ కానీ ఆ డయాబెటిక్ డ్రగ్ కానీ తప్పని పరిస్థితుల్లో ఓటారా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి మొత్తం మీద అయితే అంతా బాగానే ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు, అన్ని మందులన్నీ రెడీగా ఉంది. ఒక్కసారి రిటైలర్గా హోల్సేలర్గా మీరిద్దరు కూడా ఈ పీరియడ్లో, అంటే గత నెల 22 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఉన్న టైంలో, అంటే దాదాపు నెల రోజుల పరిధిలో ఈ సేల్స్ ఎంత పర్సంటేజ్ పెరిగాయి? ఒక అంటే పర్టికులర్ బ్రాండ్సే పెరిగినాయి సార్. దాన్ని అంటే ఓవరాల్గా అంటే అన్ని బ్రాండ్ వాటి గురించి కాకుండా అదే ఓవరాల్గా 30-40% పెరిగి ఉండొచ్చు. రిటైల్ హోల్సేలర్కి ఎట్లా ఉంది సార్? హోల్సేల్ పరంగా అదే పర్సెంటేజ్ అంటే సేల్ అయితే రిటైలర్స్ ఎక్కువ స్టాకులు పెట్టుకోవడం అలాంటివి ఏం లేవా? పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఈ బ్రాండ్స్ ఇక్కడ ఇప్పుడు రిటైలర్ దగ్గర కన్జ్యూమర్ దగ్గర నుంచి వచ్చిన దాంట్లో 30-40% వారిది హైక్ ఉంది. అవునండి. మీ దగ్గర హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ పెట్టుకుని స్టాక్స్ విషయంలో ఎంత హైక్ ఉంది? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 50% స్టాక్ హోల్డ్లో పెట్టుకున్నారండి బిఫోర్గానే. వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది, అంటే వాళ్ళ స్టాక్ పెట్టుకుని ఉండడం వల్ల మరీ ఎమర్జెన్సీ అయినా ఎసెన్షియల్ డ్రగ్స్ అయినా వచ్చినట్టయితే అది వాటికి మాత్రం వస్తున్నారు. కానీ యాక్చువల్గా 50% సేల్ మాత్రం యాక్చువల్గా ఏంటంటే అండి, వాళ్ళకి మనం ఎప్పుడు కూడా స్టాక్ అవైలబిలిటీ చేస్తూ ఉంటాం కాబట్టి హోల్సేల్ దగ్గర నుంచి రీటైలర్ 1 వీక్ కంటే కూడా ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ హోల్సేల్ రీటైల్ ఎంత పెరిగిందో హోల్సేల్లో కూడా ఆటోమేటిక్గా అంత పర్సంటేజ్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ 5% అటు ఇటు తప్ప పెద్ద డిఫరెన్స్. 30-40% బిజినెస్ అయితే మందులు సంబంధించి ఈ ట్రేడ్లో ఒక వెసులుబాటు ఒకటి ఉందండి. ఈ వెసులుబాటు ఏంటంటే మిగిలిన వాళ్ళకి అవైలబిలిటీ ఏదైనా ఒక ప్రోడక్ట్ అదర్ ట్రేడ్స్కి రావాలంటే కొంతమంది 30 రోజులు, కొంతమందికి వారం రోజులు, కొంతమంది 4 రోజులు పడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవాళ మనం సాయంకాలం 6 గంటలకు కానీ మనం 5:30కి కానీ మనం ఏదైనా ఆ డిపో క్లోజ్ 7 o'clock 8 o'clock డిపో క్లోజ్ చేయకుండా మనం కానీ ఆర్డర్ ఫ్యాక్స్ పంపించినట్టయితే లేకపోతే మెయిల్ చేసినట్టయితే రేపు మార్నింగ్ 10:30 11 o'clock కొరియర్ వాడు తీసుకొచ్చి మన గుమ్మం మీద మన సరుకు పెడతాడు. ఇది నెంబర్ 2. ఈ సోకాళ్ళు 200 మంది హోల్సేలర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పీరియడికల్గా ఎవ్రీ 1 వీక్ పెట్టేవాళ్ళు ఉన్నారు, 3 డేస్కి పెట్టేవాళ్ళు ఉన్నారు, 15 డేస్కి పెట్టేవాళ్ళు ఉన్నారు. మినిమం 3 to 4 or 5 or 6 ఆర్డర్స్ మినిమం ఏ మంత్ ఈ హోల్సేల్ దగ్గర నుంచి కంపెనీలకి వెళతాయి. అందుచేత మనకి అవైలబిలిటీ, మందుల అవైలబిలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఇది ఎంత ఎన్నిసార్లు స్పష్టంగా చెప్పిన ఒక విషయం ఏంటంటే మందుల విషయంలో అన్ని రకాల మందులు, అది ఎటువంటివైనా కావచ్చు, రెగ్యులర్గా మందులు వాడి క్రానిక్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళకైనా సంబంధించినా సరే, లేదంటే అప్పటికప్పుడు వచ్చే నొప్పులు ఇలాంటి వాటికి సంబంధించినా సరే, తరుణ వ్యాధులకు సంబంధించినైనా సరే మందులకి కొరత అయితే లేదు. జూన్ 30 వరకు అయితే మా దగ్గర హోల్సేలర్స్ దగ్గర స్టాక్ ఉందని వారు అన్నారు. ఒక 3 నెలలకు సరిపడా స్టాక్ ఉంది, ఇవాళకి ఆగిపోయినా సరే కూడా 3 నెలలకు సరిపడా మందులు మనం అందించగలం, ఏం ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇది వారితోటి మనం చాలా స్పష్టంగా వచ్చినది ఏంటంటే మందుల విషయంలో ఏ విధమైన ప్యానిక్కి గురి కావాల్సిన పని లేదు. వినియోగదారులు ఎవరు తక్షణానికి సంబంధించి అన్ని రకాల మందులు అన్నీ రెడీగా ఉన్నాయి, ఇబ్బందులు లేవు అన్నది వరకు మన వరకు వచ్చి. ఇక నా ఇంట్రెస్ట్ కొద్ది, అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్ది ఒక మాట అడుగుతున్నాను రాజా గారు. చెప్పండి సార్. ఇప్పుడు ఈ చైన్స్ ఉన్నాయి కదా, అవును సార్, చైన్ షాప్స్, అవును, ఇవి మన డ్రగ్ అసోసియేషన్ పరిధిలోకి వస్తాయా?
టు స్పీక్ ట్రూత్ వాళ్ళు రారండి. మన అసోసియేషన్లో వాళ్ళు మెంబర్షిప్ ఏమీ తీసుకోరు. కానీ మేము ట్రేడ్కి ఏమైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో ఆ సర్వీసెస్ మేము వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం. అలాగే వాళ్ళు దో దే ఆర్ నాట్ అవర్ మెంబర్స్, ఇప్పుడైనా ఏదైనా ఎవరో ఒక లీడరు కాలం చేస్తారు, కాలం చేస్తే మనం రిక్వెస్ట్ చేస్తే 12 o'clock దాకా ఈ షాపులన్నీ కట్టేస్తే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేయడం, ఏదైనా పార్టిసిపేట్ చేయడం తప్పండి. అంటే అందరూ 100% అని కాదు, కానీ బై అండ్ లార్జ్లో వాళ్ళు కూడా నాట్ ఫుల్లీ, బట్ ఎందుకంటే వాళ్ళ సంబంధం లేకపోయినా కూడా చేస్తారు. ఇప్పుడు ఈ చైన్ షాప్స్ వల్ల రెగ్యులర్ మనకు అసోసియేషన్కి సంబంధించిన సభ్యులకి ఎంత మేర ఎఫెక్ట్ ఉంటుందండి? అంటే రెగ్యులర్ ట్రేడ్కి అండి, రెగ్యులర్ ట్రేడ్కి అనేది అసోసియేషన్ పరంగా ఇప్పుడు మీరు చెప్పారు, ఆల్ ఇండియా వైడ్ ఉన్న నెంబర్ చెప్పారు, మనకి ఉంది నెంబర్ అంతా ఉంది, ఒక సిస్టమ్ ఉంది. మనకైతే 256 షాపులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందులో 200 మంది యాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. అలాగే రిటైలర్గా కానీ హోల్సేల్గా కానీ ఇవన్నీ చెప్పారు. ఈ ట్రేడ్కి అంటే ట్రెడిషనల్ ట్రేడ్ ఇది. అవునండి, చైన్ అనేది కొత్తగా వచ్చిన ట్రేడ్. అవును సార్. వాళ్ళ ఎఫెక్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఈ పర్సంటేజ్ మనం ఇఫ్ యూ గో బ్యాక్ టు 10 years మనం చైన్ షాప్స్ పెద్ద ఎక్కువ ఉండేవి కదండి. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2011 సంవత్సరంలో ఎపోలో, మెట్లాస్ ఇలాగ మొత్తం ఒక 8 చైన్ షాప్స్ని హైదరాబాద్లో మన స్టేట్ అసోసియేషన్ బిల్డింగ్కి పిలిచి వాళ్ళని కూడా ట్రేడ్తో పాటు కోఆపరేట్ చేయండి, ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది, మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అనేటువంటి దృష్టి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. అప్పుడు 99% అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక్క మెట్ప్లస్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు మా ఇండిపెండెంట్ ఇదండి, మేము చేయలేము, మా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయదు అన్నారు. సరే, అది వేరే ఇష్యూ. అక్కడికి వచ్చేటప్పటికి స్టార్ట్ అయ్యి స్లోగా చైన్స్ ఆన్లైన్ సప్లైస్ ఎక్కువైపోయినాయి సార్. ఎక్కువైపోయి ఈ రోజున ట్రెడిషనల్ రీటైలరు, ట్రెడిషనల్ హోల్సేలరు ఏ పరిస్థితుల్లోకి వచ్చాడంటే అండి, ఇదివరకు ఇఫ్ ఐఎమ్ గ్రోయింగ్ బై 20, 30 or 40% ప్రతి నెల గవర్నమెంట్ పోనీ ఇప్పుడు ట్రేడ్ పరంగా 17% ఫార్మా ఫీల్డ్ గ్రోత్ కానీ రికార్డ్ చేసినట్టయితే ఆ 17% బదులు నేను 20-25% కూడా నేను గ్రో అయ్యేవాడిని అండి ఇది వరకు. ఈ గ్రోత్ 20, 15, 10 ఇప్పుడు ఓ స్టేజ్లో మెయింటెనెన్స్. Now all the retailers are struggling to maintain their previous figures. సస్టైన్ అయితే చాలా అన్నట్టుగా ఉన్నాయి. అంతే అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రోత్ అంతటినీ కూడా ఈ ఆన్లైన్ ప్లేయర్స్ ప్లస్ ఈ సోకాల్డ్ చైన్ ప్లేయర్స్ షేర్ చేసుకుంటున్నారు. దాంతో ఈ ట్రెడిషనల్గా ఉండే ట్రేడ్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అఫ్కోర్స్ మనకి హాస్పిటల్స్ పెరిగే కొలది న్యాచురల్గా ఆ హాస్పిటల్లో అటాచ్డ్ కౌంటర్ వస్తుంది. అటాచ్డ్ కౌంటర్లో వాళ్ళ డ్రగ్స్ వాళ్ళు సర్వ్ చేసుకుంటారు. కొన్ని డ్రగ్స్ ఆ హాస్పిటల్ అటాచ్డ్ కౌంటర్స్ బయట దొరకవు కనుక బయటకు వస్తే కొన్ని డిస్కౌంట్స్ అంటే దొరుకుతాయి. కనీసం బయటకు వస్తే అటాచ్ కౌంటర్లోకి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది అటాచ్డ్ కౌంటర్స్ వాళ్ళకి మెయింటెనెన్స్లు, వాళ్ళకి ఇబ్బందులు, సమస్యలు ఎక్కువ కనుక డిస్కౌంట్స్ ఇవ్వరు. అవైలబిలిటీ కొంత లేకపోవడం, తర్వాత కస్టమరు ఎప్పుడు కూడా ప్రోడక్ట్ 4 ప్రోడక్ట్స్ డాక్టర్ గారు రాసినట్టయితే 4 కలిపి ఏ రీటైలర్ కానీ సర్వ్ చేస్తాడో వాడి దగ్గరే కొంటారండి. వాళ్ళకి ఒక విధమైన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నా దగ్గర 2 ఉన్నాయి, 2 ఇస్తాను, మిగిలిన 2 నువ్వు పక్క కొట్లో తీసుకొని కానీ తెప్పించిస్తానని అంటే వెయిట్ చేయడం లేదు. అందుచేత ఈ గ్రోత్ రేట్ అంతటినీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్. అండ్ ఏ డే విల్ కమ్ టుమారో అండ్ వేర్ స్లోగా రిట్రెచ్మెంట్ ఫ్రమ్ ది ట్రేడ్, మనం రిటైర్మెంట్ అని అనకుండా మనమే వాలంటరీగా మెయింటెనెన్స్ లాగా తప్పుకునే పరిస్థితుల్లో ఈ ట్రేడ్ వెళతాం. ఓకేనండి, ధన్యవాదాలు. చిన్న రిక్వెస్ట్ సార్. ఫస్ట్ మా కృష్ణకుమార్ గారికి, మా త్రిబుల్ సి ఛానల్ భాస్కరం గారికి, కొండలరావుకి మాకు ధన్యవాదాలు. ఇలాగ పిలిచి మమ్మల్ని కూడా సొసైటీలో కలుపుకుని మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే మందుల ఏ విషయంలోనూ ప్రజలు ప్యానిక్ అవ్వకూడదు అన్న విషయాలు, అన్ని విషయాలు దీనికి సంబంధించి ముడిపడి ఉన్న అన్నింటిలో కూడా వారికి అవగాహన కల్పించాలనేది వాళ్ళిద్దరి ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏదున్నా మీ నోటి ద్వారా పలికినట్టయితే ప్రజలకి చేరుతుంది, ప్రభుత్వాలకి చేరుతుంది.
చేరవలసిన వాళ్ళకి చేరితే అందులో ఎవరికి మంచి జరగాలో వాళ్ళకి మంచి జరగాలనే మా ఉద్దేశం. మేము స్వార్థపరులం కాదు. ఇప్పుడు ఎంఆర్పి గవర్నమెంట్ నిర్దేశించిన ఎంఆర్పికి అమ్ముతా ఉంటే ఎక్కడైనా ఒక్క దాఖలైనా ఎంఆర్పికి ఇచ్చి ఎంఆర్పికి 10, 15, 20 ఇచ్చేటువంటి రీటైలర్స్ ఈ రోజున ఉంటే ఇప్పుడు కూడా మందుల వాళ్ళు మాయవాళ్ళు, మందుల షాపులన్నీ మోలీలే, అంతా లాభాలే, ఒక అపప్రద మేము మూటగట్టుకుంటున్నాం. అది కొంత మీ పత్రికా రంగం అయితేనే ఛానల్ రంగం అయితేనే డెప్త్గా దీని మీద శోధించకుండా పైపైన ఎవరు ఏది చెబుతుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎనలైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంటే నిర్దేశించిందండి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 20% నాన్ షెడ్యూల్ ఐటమ్స్కి, షెడ్యూల్ ఐటమ్స్కి 16% రీటైలర్కి, 8% 10% హోల్సేలర్స్కి ఇచ్చారండి. ఈ పర్సంటేజ్కి లోబడే ఫామ్ 5 అనేటువంటిది ఒక మ్యానుఫ్యాక్చరరు తయారు చేసిన తర్వాత ఈ డ్రగ్, ఈ ఎంఆర్పి, ఈ పీటీఎస్, పీటీఆర్ అంటే ప్రైస్ టు రీటైలరు, ప్రైస్ టు స్టాకిస్ట్ అని డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారండి. డిపార్ట్మెంట్ దీన్ని టిక్కు పెట్టిన తర్వాత వాడికి మ్యానుఫ్యాక్చరింగ్కి అలౌ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మళ్ళీ అప్రూవల్ తీసుకుని మార్కెట్లోకి ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి మేము అమ్ముతూ ఉంటే దానికి 20% అమ్ముతూ ఉంటే అందులో కూడా మేము దోచేస్తున్నాం అనే మాట. ఇప్పుడు అవన్నీ అది కాదు. అది యాక్చువల్గా ఇప్పుడు మనం మొత్తం ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, దాదాపు 50 నిమిషాల సేపు. ఎక్కడ ఇది అవేర్నెస్ కోసం, లేకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, అవగాహన పెంచడం కోసం నడిచింది తప్ప అయితే గవర్నమెంట్ చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఈ ఇంత సీరియస్ పరిస్థితుల్లో చిత్తూరులో 2 కెమిస్టులు చచ్చిపోయారు సార్, కరోనా ఎఫెక్ట్. కరోనా పేషెంట్లకి సర్వ్ చేస్తూ వాళ్ళు 2 చచ్చిపోయారు సార్. ఇంకా ఇప్పుడు మహారాష్ట్రలో ఒకళ్ళు ఆల్రెడీ సీరియస్గా ఉన్నారు సార్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సర్వ్ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పోలీస్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్, మీ రంగం కూడా, ఎందుకంటే అంత రిస్కుల్లోకి వెళ్ళి మీరు చేస్తున్నారు. నిజంగా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఏ వర్డ్ ఆఫ్ సపోర్ట్ మాకు గవర్నమెంట్ నుంచి కావాలి. నిన్నే మనం చూసుకున్నాం, మళ్ళీ స్పెషల్గా డాక్టర్లను ఎవరినైనా కొట్టినా, తిట్టినా, లేకపోతే అబ్యూజ్ చేసినా మనం చూసాం, బిల్లు పాస్ అయింది. దాంతోపాటుగా పారామెడికల్ స్టాఫ్కి, మిగిలిన శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఇన్సూరెన్స్ ఇచ్చారు. మా ఏపీలో ఏం లేదు సార్. ఇంత రిస్కులో మేము పేషెంట్ కోవిడా కాదో తెలియదు, వచ్చిన తర్వాత మేము సర్వ్ చేస్తాం. సర్వ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 14 రోజుల తర్వాత పేషెంట్ కాదో తెలుస్తుంది. ఈ లోపల ఇది మాకు వస్తే మా పరిస్థితి ఏంటి? అందుచేత మేము కూడా ఎసెన్షియల్ కమోడిటీలో మమ్మల్ని చేర్చారు, మేము సర్వ్ చేస్తున్నాం. 24 గంటలు అయితే 24 గంటలు, లేదా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం కనుక మమ్మల్ని కూడా అందులో ఆ లిస్టులో చేర్చి మాకు కూడా ఆ ఇన్సూరెన్స్ వెసులుబాటు మాకు కూడా ఇచ్చినట్టయితే మీరు కూడా ఏ వర్డ్ పత్రికా రంగం నుంచి అన్నట్టు కూడా మీరు ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద ఇది కాబట్టి మీ కంట్రిబ్యూషన్ మీరు చేయమన్నా మీరేం వెనకాడరు. ఎస్ సార్. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి ఇలాంటి వాటిని నిలబెట్టుకుంటే ఈ దేశం ఇలాంటి ముందు ఇలాంటి ప్రమాదాలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు అందరూ ఏకోన్ముఖంగా కలిసి కృషి చేయడానికి, వాటిని అణచడానికి, ఇలాంటి వాటి నుంచి చాలా ఎంత తక్కువ నష్టంతో బయటపడడానికి వీలుంటుందని చెప్తూ, వారు రాజా గారు అడిగిన దాంట్లో కూడా చాలా ఇది ఉంది, జెన్యూనిటీ ఉంది, అది చాలా బాధ్యతాయుతమైన సంస్థ వారు ప్రాతినిధ్యం వహించింది అని చెబుతూ ఈనాటి కార్యక్రమానికి చేసిన అతిథుల ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ సార్.